ఆ సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, బూత్ బొమ్మలు చూస్తూనే ఉండేవాడిని. హస్తప్రయోగంలో, దొంగతనంలో, అనేకమైన పాపాల్లో నేను కొనసాగుతూనే ఉండేవాడిని. ఆ తర్వాత నుంచి ఇంకా దేవుని విడిచిపెట్టేశాను నేను పూర్తిగా. అసలుకి బైబిల్ లేదు, వాక్యం లేదు, మందిరానికి వెళ్ళటం లేదు. ఇంకా కాలేజీలో సహవాసం పెరిగిపోయింది, స్నేహితుల సర్కిల్ పెరిగిపోయింది. అలాగే కాలేజీలో ఉన్న పిల్లలే వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు. కాలేజీలో ఉన్న గర్ల్సే, అంటే మా క్లాస్లో ఉన్న గర్ల్సే వ్యభిచార సంబంధమైన మార్గాలు నడుస్తూ ఉండేవాళ్ళు. అదే కాలేజీలో, అదే స్కూల్లో నేను కూడా ఉంటా ఉండేవాడిని. నా మనసు, నా విధానాలన్నీ కూడా పాడైపోయినాయి. అది కాక నా స్నేహితులు ఎప్పుడు పక్కన ఉండి వాళ్ళని చూడరా, వీళ్ళని చూడరా అని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నా స్నేహితులనే కాదు, నేను కూడా ఎంతో ఆశతో ఆ పాపానికి, ఆశలు బలహీనని పరిగెడతా ఉండేవాడిని. ఆ తర్వాత ఒక విషయం నాకు తెలిసింది, అది వేరే స్నేహితుల ద్వారా తెలిసింది నాకు. ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, అరే మనం అట్లా విచారం చేశావు కదా, ఆమెకు మొన్నే టెస్టులు చేపిస్తే HIV పాజిటివ్ అని తెలియంది. అంటే ప్రభు ఏదైనా చేయగలుగుతాడని ఈ మాటల యొక్క సాదృశ్యం. ఎండిన ఎముకను ఆయన జీవింపజేశాడు, ఓడిన నాకు ఆయన విజయములిచ్చాడు, రోగినైన నన్ను ఆయన స్వస్థపరిచాడు, విలువలేని నాకు ఆయన విలువనిచ్చాడు, కన్నీటిలో ఉన్న నాకు ఆయన ఆనంద బాష్పాలనిచ్చాడు. చివరిగా నా ఆలోచన ఏంటంటే, ఎందుకో నాలాంటి పాపిని, వ్యభిచారుని, అందరూ తృణీకరించిన వాడిని యేసు ప్రభు తనకంటే, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్స్ లవ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు ప్రభువుకే కలుగును గాక. ఆమేన్.